మాజీ సీఎం జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. త్వరలో జగన్ బందర్ పోర్టు పనుల పరిశీలనకు వస్తారని జరుగుతున్నటువంటి ప్రచారంపై స్పందించిన కొల్లు రవీంద్ర బందర్ పోర్టు విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందన్నారు. ఏ ముఖం పెట్టుకుని పోర్టు పనుల పరిశీలనకు వస్తారని ప్రశ్నించారు. బందర్ పోర్టు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని కూడా అన్నారు. 2019లో చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన పనులను ఆ తర్వాత జగన్ నిలిపివేశారంటూ తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోర్టు పనులను ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రస్తుతం 57% పనులు పూర్తయ్యాయి అని చెప్పుకొచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. బందరు ప్రజల చిరకాల వాంఛని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బందరు పోర్టునే లేకుండా చేయటానికి బందరు పోర్టుని తీసుకెళ్లి గోగులేర కట్టడానికి ప్రయత్నం చేస్తే ఉద్యమించి తిరిగి మళ్ళీ మచిలీపట్నం సాధించుకున్నాం. ఆ పోరాటంలో ఇదే పేరుని నాని మా గురించి చాలా అవాకులు చవాకులు మాట్లాడారు. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ టెంట్ అని చెప్పి మాట్లాడాడు. అంటే మేమేదో కూలీలను తెచ్చి మేము కూలీలకి చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి విధానం చాలా బాధ కలిగించింది. అయినా సరే మా పట్టుదల, మా లక్ష్యాన్ని మేము చేర్చుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి బందరు పోర్టుని బందర్లోనే కడతానని చెప్పారు చెప్పడం. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, రాజశేఖర రెడ్డి గారు కనీసం వచ్చి ఆ పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో 2014-19లో రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా, ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా భూములు తీసుకుని పనులు స్టార్ట్ చేశాం. ఈరోజు ప్రభుత్వం మారింది. ఆ రోజున మారిన తర్వాత 2019 నుంచి 2023 వరకు బందరు పోర్టు గురించి పేరు నాని గారికి గుర్తులేదు. 2023 అంటే 2024 ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 2023 ఆఖరిలో వచ్చి తూతూ మంత్రంగా ఆ రోజు పనులు స్టార్ట్ చేసినట్టుగా డ్రామాలు ఆడారు. అది కూడా పార్లమెంట్ సభ్యులు మరి అప్పుడు ఉన్నటువంటి బాలశౌరి గారు ఈనాడు కూడా ఉన్నారు. ఆయన బాలశౌరి గారి కృషితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవి కూడా ఆ డబ్బులు కొట్టేయాలని ప్రయత్నం చేసినా అది అవకాశం లేకుండా ఆ పోర్టుకే ఉపయోగపడ చేయటం. ఇవాళ పనులు చాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ దగ్గర 57% పనులు పూర్తి చేస్తాం. మిగతా డ్రెడ్జింగ్ పనులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఫాస్ట్గా మూవ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ విషయం చిమ్మాలని ప్రయత్నం చేయటం, ఇది నిజంగా ఆ విజిట్ కానీ ఆ వంకతో ఏదో డ్రామాలు ఆడాలని ప్రయత్నం చేస్తే, అంటే జరిగే పనుల్లో వచ్చి ఆ క్రెడిట్ చోరీకి మీరు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు. ఇది మా బందర్ ప్రజల కళ. 2027 మొదట్లో ఈ పోర్టుని ప్రజలకి, ఈ రాష్ట్రానికి అంకితం చేయబోతా ఉన్నాం.